విశాలాంధ్రధరణి జయాంధ్రజనని విశాలాంధ్రధరణి జయాంధ్రజనని శ్యామ సౌందర్య రమణి శ్యామ సౌందర్య రమణి జయాంధ్రజనని जय सर्वतंत्र स्वतंत्रावनि जय सकल विश्व प्रजा शांति कामिनी जय सर्वतंत्र स्वतंत्रावनि जय सकल विश्व प्रजा शांति कामिनी संगीत साहित्य शास्त्र संवर्धिनी सकल कला कलित ललित गीवाणी सकल कला कलित ललित गीवाणी जयांध्रजननी कृष्ण गोदावरी तुंगभद्रो तुंगभंग तरंगिनी कृष्ण गोदावरी तुंगभद्रो तुंगभंग तरंगिनी नयति कनपोतना जगुनाथना कविलोक काव्यावलोकनालोलिनी कविलोक काव्यावलोकनालोलिनी जयांध्रजननी विशालांध्रधरणि जयांध्रजननी भजतयल्लोर अमरावति श्रीलचिरचितकल्पनानैव श्रीमन्दिनी भजतयल्लोर अमरावति श्रीलचिरचितकल्पनानैव श्रीमन्दिनी जागय्य चेतय्य कालपादार्यमर रागयोगावृत रसतुनी रञ्जनि जयांध्रजननी विशालांध्रधरणि जयांध्रजननी आंध्रजननी आंध्रजननी ఏమమ్మా గుర్రానికి చెమటలు గారుతున్నాయమ్మా ఇక్కడ ఒక పంకాయ ఎంచకూడదమ్మా గుర్రానికే ఏమమ్మా అందరూ కుక్కలకు ఎంచుతున్నారు వచ్చావమ్మా శారదా గుర్రపు స్వారీ వెళ్ళావంటి నా గుండెలు కొట్టుకున్నాయమ్మా ఎందుకత్తయ్యా రోజు పెట్టుకున్నానుగా కొత్త గుర్రం కదమ్మా గుర్రం కొత్తదైతే రౌతు మెత్తని కాదు కత్తయ్యా నీకేమమ్మా అలాగే అంటావు మీ అమ్మే ఉంటే ఊరుకుండేదా నీ వెనకాలే పరిగెత్తుకొచ్చేది మీరు మా అమ్మలేని కొత్త తీర్చుకున్నారు కత్తయ్య కానీ అమ్మా తొందరగా స్నానం గాని ఒరే కొండయ్య అయ్యగారు ఊరెడుతున్నారు బండి సిద్ధం చేయి సరేనమ్మా నాన్న ఊరికి వెళ్తున్నారు అత్తయ్య అవునమ్మా అల్లుని చూడ్డానికి వెళ్తున్నారు అత్తయ్య నాన్నతో ఖచ్చితంగా చెప్పు మాట ఇచ్చి రావద్దని మనకు నచ్చితేనే చేసుకుంటాం నువ్వే చెప్పరాదు నీకు నచ్చేవాడు ఎలా ఉండాలో అడిగితే చెప్తాను ఏమిటమ్మా శారద ఏమిటంటూ ఉంది చూడన్నయ్య దానికి నచ్చిన పిల్లవాడైతేనే చేసుకుంటుందిట అవును మరి మన కాలాలా పెద్దవాళ్ళు చూసిన వాళ్ళను పిల్లలు చేసుకోవడానికి ఇంతకు నా దురదృష్టం ఏమిటమ్మా దాని బావే ఉంటే ఇలా అల్లుళ్ళ కోసం వెతుక్కోవలసి ఉండేదా వాళ్ళిద్దరూ చిలక గోరంకల్లా కాపురం చేస్తూ ఉంటే చూసే అదృష్టం నాకు లేదు ఏమిటమ్మా ఇది ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం శుభమా అంటూ బయలుదేరుతుంటే లేదన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను వస్తామ్మా శారదా నేను వెళ్ళొస్తానమ్మా అత్తయ్య బావ ఇంట్లో నుంచి పారిపోయినాడే ఎక్కడికి వెళ్ళాడు మీ భావన నీకు గుర్తుందా అమ్మా లేకే అత్తయ్య చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంగా నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారు బాబు. ఎవర్రా? మీరు ఇంట్లో ఉన్నారా లేదో చూసి రమ్మని మరి జానకమ్మ గారు మనుషులు పంపారు బాబు. ఏం చెప్పావు? ఇంట్లో లేరని చెప్పేశాను బాబు. ఊర్లో లేని చెప్పకపోయావు? చెప్దాం అనుకున్నాను, మరి అబద్ధం ఆడొద్దని మొన్న మీరు ఒకసారి కొట్టారుగా, అందుకని. ఏడకపోయావు? జానకి వస్తే ఊర్లో లేనని చెప్పు. అలాగే బాబు.
కాటూరు కాళే వస్తాడు, బైక్ పంపు. కాళే వస్తున్నాడు. జయం. మీరా బాబు, రండి రండి రండి. రామా, త్వరగా ఉన్నారు. ఉన్నారు బాబు, పైన ఉన్నారు. ఇంకెవరు లేరు కదా? ఇంకెవరు లేరు, మీకోసం చూస్తున్నాను. కాళయ్య, చూసావా ఎంత పని చేశారో? ఎవరు దొరా? ఇంకెవరు? ఆ తెలివి తక్కువ సోమనాథం, ఈ బుద్ధి లేని శారద. వీర్రాజు సంగతి వాళ్ళు ఎరగరు. ఆ శారదకు నాకంటే మంచి భర్త దొరుకుతాడట, నన్ను చేసుకోదట. ఎంత అవమానమో చూడు. దొరా, మీరు ఊహానండి, ఓ చేయి చూసుకుంటారు. మాయాబజార్ నడిపిస్తాను దొరా, మాయాబజార్. అయితే శారదను మన ఇల్లు చేరుస్తానంటావు. ఓ సభాష్ కాళయ్య, అందుకైనా నేను రమ్మంది. పురాణాల్లో చెప్తారు కదటయ్య, రుక్మిణి పెళ్లి కూడా ఇట్టాగే జరిగిందంట. అది నిజమే గాని అది రుక్మిణి ఇష్టపడి చేసుకున్న పెళ్లి. ఇక్కడ శారద అసలు ఒప్పుకోవట్లేదుగా. నీకేం బాబు, ఆమె మన ఇంటికి వస్తే మనసే మారిపోతుంది. అవును చెప్తాం. అయితే ఈ రాత్రికే? ఈ రాత్రికి వద్దు బాబు, రేపు తప్పకుండా చేస్తాగా. సరే. సార్ సార్, ఇన్స్పెక్టర్ వస్తున్నారు సార్. Hey, 441. ఎస్ సార్.